హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? ఇక కథలోకి వెళ్దామా? మధు మురళీరవం 5వ భాగం. ప్లీజ్ బంగారం, వన్ మోర్ కిస్. ఇదే లాస్ట్. మన పెళ్ళి అయ్యే వరకు అడగను, ప్లీజ్ అన్నాడు. మురళి గారు అంది. ప్లీజ్ అని ఆమెను దగ్గరకు లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు. ఎవరో వస్తున్నట్టు అలికిడి అవటంతో ఈ లోకంలోకి వచ్చి అతన్ని దూరంగా నెట్టింది. ఏమీ ఎరగనట్లు, ఓకే మధు, వెళ్ళొస్తాం, బాయ్ అని చెప్తూ బయటికి వచ్చాడు. సుభద్ర వేళని పిలవటానికే పైకి వచ్చింది. బాయ్ సుభద్ర అని చెప్పి కిందికి వెళ్ళాడు. ఏంటే మధు, బావగారు ఫుల్ జోష్గా ఉన్నారు అని కన్ను గీటింది సుభద్ర. ఆయన్నే అడగాల్సింది అంది మధు. నాకు భయమే బాబు, మీ ఆయన్ని చూస్తే అంది సుభద్ర. అదేంటి, అంత భయంకరంగా కనిపిస్తున్నాడా నీకు అంది మధు నవ్వుని పెదవుల చాటును దాస్తూ. భయంకరంగా కదే, మీ ఆయన్ని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం పోలీస్ డ్రెస్లో చూశాను. నాకు చిన్నప్పటి నుంచి పోలీసులంటే భయం, నీకు తెలుసుగా అంది సుభద్ర. అవును కదా, ఆయన్ని నేను ఇంతవరకు పోలీస్ డ్రెస్లో చూడలేదు. ఆ డ్రెస్లో ఎలా ఉంటారో, హీరోలా ఉంటారేమో. మామూలుగానే సూపర్ పర్సనాలిటీ. అయినా ఏ హీరోకి మా ఆయనంత పర్సనాలిటీ లేదు, అందమూ లేదు. నువ్వు లక్కీనే మధు అనుకుని మనసులోనే సిగ్గుపడుతుంది. ఏంటే, డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా? కిందికి పద, వాళ్ళు బయలుదేరుతున్నారు. వాళ్ళు వెళ్ళాక పడుకొని తీరిగ్గా డ్రీమ్స్ వేసుకుందువు అని ఆట పట్టించింది సుభద్ర. సీరియస్గా ఓ చూపు చూసింది మధు. హలో, నీ టైం అయిపోయింది బేబీ, ఇప్పుడు మా టైం. అందరినీ నువ్వు ఏడ్పిస్తావుగా, ఇప్పుడు నీ వంతు వచ్చింది. ఎంజాయ్ బేబీ అని మధుని లాక్కుని కిందికి వచ్చింది. ఇద్దరూ అక్కా చెల్లెళ్ళగా కంటే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు, ఒకే వయసు కావటంతో. మధుతో ఆడవాళ్లకి బొట్టు పెట్టించి తాంబూలం ఇప్పించింది శారద. వెంకటరామయ్య గారు చొరవగా, మనవరాలా రామ్మ అంటూ మధు భుజం మీద చేయి వేసి బయటకు తీసుకువెళ్ళాడు. ఏరా, నా మనవడు నిజంగా నీకు నచ్చాడా, లేక వాడి పోలీస్ స్కిల్ని ఉపయోగించి నీ మీద ఏమైనా ఒత్తిడి పెట్టాడా అన్నాడు. అయ్యో, అలా ఏమీ లేదు తాతయ్య గారు. అసలు ఆయన పోలీస్ అని ముందు తెలియదు, తర్వాతే తెలిసింది అంది. సరే బంగారు తల్లి, నా మనవడు మాత్రం నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు అసలు పెళ్లి వద్దనేవాడు. నిన్ను చూశాక పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అన్నాడు. నా కూతురు చిన్నప్పుడు, నువ్వు పుట్టినప్పుడే తన కోడల్ని చేసేసుకుంది. నా తల్లి ఉంటే ఈ రోజు ఎంత సంబరపడేదో అని కళ్ళు తుడుచుకొని, వాడు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ప్రేమ లేకుండా పెరిగాడమ్మా. మేము ఎంతమంది ఉన్నా, ఎంత బాగా చూస్తున్నా ఆ లోటైతే తీర్చలేంగా. ఎందుకో మరి నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాడమ్మా వాడు. వాళ్ళమ్మని మరిపించేంత ప్రేమ నువ్వు చూపించాలి బంగారు తల్లి. పెళ్లి చేసి ఆడపిల్లని మొగుడి చేతిలో పెడతారు, కానీ నా మనవడిని నీ చేతిలో పెడుతున్నా బంగారు. ఇక భారమంతా నీదే అన్నాడు వెంకటరామయ్య గారు. సరే తాతయ్య, నీ మనవడిని జాగ్రత్తగా మీ అమ్మాయిలా ప్రేమగా నా ప్రాణంలో చూసుకుంటాను. ఇంకా మీరు ఆయన గురించి దిగులు పడకండి తాతయ్య గారు అంది. ఈ మాట చాలమ్మా, అయినా నీకు చెప్పాల్సిన పని లేదని నాకు తెలుసు, కానీ చెప్పాలనిపించింది బంగారు. వీడికి ఎలాంటి భార్య వస్తుందో, ఎలా చూసుకుంటుందో అని భయపడేవాడిని. కానీ వాళ్ళమ్మ నిన్ను చిన్నప్పుడే వాడి కోసం వెతికి పెట్టిన మాట మర్చిపోయానురా తల్లి. ఇద్దరూ ఎలాంటి గొడవలు పడకుండా కలకాలం కలిసిమెలిసి ఉండండి తల్లి అని చెప్తుంటే మురళి బయటకు వచ్చి, ఏంటి తాతయ్య, మనవరాలకి ఏదో పెద్ద లెక్చర్ ఇస్తున్నావు అన్నాడు. పోరా బడుద్దాయి, నా మనవరాలు నా ఇష్టం రా. నువ్వెలాగూ నా మాట వినవు, నా మనవరాలకైనా చెప్పుకోనిరా అన్నాడు మురళిని రెండో చేత్తో దగ్గరికి లాక్కుంటూ. అబ్బో, అప్పుడే మనవరాలేమో ఇష్టం, మనవడు కష్టమైపోయారా? కన్నింగ్ విఆర్. వెంకటరామయ్య గారిని షార్ట్ కట్లో అలా పిలుస్తాడు మురళి. కన్నింగ్ విఆర్ అంటూ తాత పొట్టలో చిన్నగా పంచిచ్చాడు. అంతేరా, నాకు నా మనవరాలే ఎక్కువ. అయితే ఏంటంట,
నేను కనుక ఒక్క పంచి ఇచ్చానంటే నువ్వు పడుకోవాల్సిందే అంటూ పొట్టరుద్దుకోసాగాడు. అంతలో అందరూ బయటికి వచ్చారు. ఏంట్రా, మీ తాత మంచి హుషారుగా ఉన్నాడు అన్నాడు మురళి మేనమామ సురేష్. ఏం లేదు మాము, కొత్త మనవరాల్ని చూసి పాత మనవడు ఆయనకు వెగటి వేస్తున్నాడంట అని చెప్పాడు మురళి సరదాగా. సరేలే మామయ్య, మీరు మీ మనవరాల దగ్గరే ఉండి రేపు ఉదయం వరకు చెప్పుకోవలసినవన్నీ చెప్పుకొని తీరిగ్గా రండి, మేము వెళ్తాం అంది కోడలు చెయ్య. అందరూ నవ్వారు. మురళిని వాళ్ళంతా ఎంత బాగా చూసుకుంటున్నారో అర్థమైంది మధు కుటుంబానికి. కానీ తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేనిదిగా, దానికి తోడు తండ్రి కూడా పట్టించుకోడు అని అంటున్నారుగా అనుకున్నారు. మురళి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత రోజు మార్నింగ్ మురళి ఫోన్ చేసి ఇంటికి రావటం కొంచెం లేట్ అవుతుందని చెప్పు అని చెప్పాడు. ఎందుకు అంది. చెప్పవే మొద్దు, మళ్ళీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మనకి బయట కలుసుకోవటానికి రేపు ఒక్కరోజే కదా కుదిరేది, అందుకు అన్నాడు. సరేలే, అలాగే చెప్తాను. అయినా అలా అబద్ధం ఎందుకు, మీరు కాసేపు మాట్లాడాలి, బయట కలుద్దామన్నారని చెప్తాను. ఏమీ అనరులే, నీ మీద మా ఇంట్లో వాళ్ళకు చాలా నమ్మకం ఉంది అని చెప్పింది. నీ ఇష్టం వచ్చినట్లు చెప్పు, నా మీద మాత్రం బ్యాడ్గా రిమార్క్ తీసుకురాకు అన్నాడు. అలాంటిదేమీ ఉండదులేండి అంది. ఆ మాటలన్నీ వింటూనే ఉంది శారద. సరే, నీ ఇష్టం వచ్చింది చెప్పు, నువ్వైతే మాత్రం కొంచెం ఎక్కువ టైం ఉండాలి అన్నాడు. సరే మురళి గారు అని ఫోన్ పెట్టేసింది. అమ్మా అంది అక్కడే కూర్చున్న శారద మెడ చుట్టూ గారాంగా చేతులు వేసి. ఏంటో కూతురు గారికి ఇంత ప్రేమ కారిపోతుంది అంది వెటకారంగా శారద. అబ్బా, అంత వెటకారం ఎందుకులేమ్మా, అంతా వింటూనే ఉన్నావుగా. మురళి గారు బయట కలిసి కాసేపు మాట్లాడుకుందామంటున్నారు. కాలేజ్ అయ్యాక వెళ్ళనా అంది. అబ్బో, 2 రోజుల నుంచి మాకు చెప్పే వెళ్తున్నావా అంది శారద. అమ్మా అని గతుక్కుమంది మధు. నేను మీ అమ్మని, నువ్వు ఏ టైంకి వస్తావో నీ ప్రవర్తన ఏంటో నాకు తెలియదా? నీ మొహంలో సంతోషమే చెప్పింది నువ్వు మురళితో మాట్లాడి వస్తున్నావని. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. సర్లే, మాట్లాడుకుంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారులే అని నేను కూడా తెలియనట్లుగా ఉన్నాను. నిన్న నైట్ మీరిద్దరూ బయటకు పోయి ఏం చేశారే అంది ఆరాగా. అయ్యో అమ్మా, ఏం చేయలేదే. మురళి గారికి వాళ్ళ అమ్మ మీద కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ. నాకు ముందే చెప్పారు. నన్ను చూడగానే వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చిందట. ఈ పెళ్లికి కూడా రావద్దు అనుకున్నారట. కానీ వాళ్ళ అమ్మగారు వెళ్ళమన్నట్లుగా అనిపించి పెళ్లికి వచ్చారట. అమ్మ ఎందుకో నన్ను నీకోసమే ఇక్కడికి పంపించింది అనిపించింది అని చెప్పారు. నేను చూడగానే నచ్చానట. ఇవన్నీ నాకు ముందే చెప్పారు. అమ్మా, నీకు కూడా తెలుసు కదా రాధా అత్తయ్య, ఆమె నాలాగే ఉంటుందా అంది. నీలాగా అంటే నీలాగే, పెద్ద జడదానికి కూడా. అలాగే పెద్ద పెద్ద కళ్ళు, పసుపు పచ్చటి ఛాయతో కళకళలాడుతూ ఉండేది. పోలికలేమీ లేకపోయినా నిన్ను చూడగానే నాకు కూడా ఒక్కోసారి అదే గుర్తుకు వచ్చేది అని చెప్పింది శారద. అవునా అమ్మా, మురళి గారు కూడా అదే చెప్పారు. వాళ్ళ అమ్మే నన్ను తన కోసం సెలెక్ట్ చేసి ఆయన్ని ఇక్కడికి పంపించింది అనిపించిందట తనకి. నిన్న వాళ్ళంతా వచ్చేటప్పటికి అసలు విషయం తెలిసి ఆయన బాగా ఎమోషనల్ అయ్యారు. అందుకే అది షేర్ చేసుకోవటానికి పైకి వచ్చారు. అంతే, ఇంకేం చేయలేదులే. కాకపోతే ముద్దు పెట్టుకున్నారు అంది చిన్నగా. పెళ్లి కాకుండా ముద్దులేంటే, బుద్ధుండొద్దు అంది. అది కాదమ్మా, మురళి గారు చాలా ఎమోషనల్ అయ్యారు. తను వాళ్ళ అమ్మగారి తర్వాత ఎక్కువగా ప్రేమించింది, ఇష్టపడింది నన్నేనట. అమ్మలాగా నువ్వు కూడా నాకు దూరం కావు కదా అని బాధపడ్డారు. ఆ సిచ్యుయేషన్లో తన బాధ దూరం చేయటానికి వద్దనలేకపోయాను. సారీ అమ్మా, పెళ్లికి ముందు ఇంకా ఇలాంటి పనులు చేయను అంది తలదించుకొని. అతను ఎంత మంచివాడైనా పెళ్లికి ముందు ఆడపిల్ల హద్దులు దాటడం మంచిది కాదమ్మా. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటంలో తప్పు లేదు. అంతేకాని హద్దులు దాటొద్దు. ఈ రోజు ఉన్న వేడిలో నిన్ను తొందర పెట్టినవాడే
రేపు నీ గురించి చులకనగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఏ ఆడపిల్ల మగవాడి దగ్గర ఇవ్వకూడదు. అయినా నా బంగారు తల్లి గురించి నాకు తెలుసుగా. వెళ్ళి కాసేపు మాట్లాడి వచ్చేసేయ్. నేను చెప్పింది గుర్తుందిగా అంది. సరేనమ్మా, నేను మురళి గారికి ముందే చెప్పాను అలాంటివన్నీ పెళ్లి తర్వాతే అని. ఆయన కూడా సరే అన్నారు. కానీ ఎమోషనల్లో అలా చేశారు. తర్వాత సారీ చెప్పారు. పెళ్ళయ్యే వరకు ఇంకెప్పుడు అలా చేయనని కూడా చెప్పారు అని చెప్పింది మధు. ఎంతైనా నా అల్లుడు బంగారమే అంది. అబ్బో, మీ అల్లుడే నా బంగారం, నేను కాదా అంది బొంగమూతి పెట్టి. నా బంగారు తల్లి మేలిమి బంగారం. నువ్వు చెప్పకుండా వెళ్ళొచ్చు, కానీ మాకు మర్యాద ఇచ్చి చెప్పావు. ఆ మర్యాద నిలబెట్టుకోవటానికి నేను సరే అన్నాను. నువ్వు కూడా నేను చెప్పింది గుర్తుంచుకో, నాకు అదే చాలు అంది శారద. సరేనమ్మా, అలాగే. పొరపాటును కూడా నీ కూతురు తప్పు చేయదు. నిన్న నేను భయపడుతుంటే మురళి గారు ఏమన్నారో తెలుసా? నేనేమీ కాలేజ్ కుర్రాన్ని కాదు, రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్ని. నేనేం పిచ్చి పనులు చేయనులే, మరీ అలా భయపడకు అన్నారమ్మా అని చెప్పింది మధు. మంచి అబ్బాయి మధు. మన అదృష్టం నీ జాతకం బాగుంది. మనం కోరకుండానే అంతగా ప్రేమించేవాడు, ఉద్యోగంలో, ఆస్తిలో, అన్నింట్లో కూడా గొప్పవాడు నీకు భర్తగా వస్తున్నాడు. అంతా నీ అదృష్టం. మురళిని జాగ్రత్తగా చూసుకోవే. చిన్నప్పుడే అమ్మ ప్రేమను కోల్పోయాడు. ఇప్పుడు ఆ ప్రేమనంతా నువ్వే పంచాలి. అమ్మను ప్రేమించేవాడు భార్యని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. తల్లి తర్వాత భార్య తప్ప అంత ప్రేమను ఇంకా ఎవరూ పంచలేరు. ఇక మురళి బాధ్యత నీదేనే. రాధ ఏ లోకంలో ఉన్నా సంతోషపడుతుంది మిమ్మల్ని చూసి. మురళి లాంటి మంచివాడి చేతిలో పెడితే ఇక నీ గురించి కూడా మాకు దిగులే లేదు అంది శారద. తర్వాత రోజు ఎగ్జామ్ అయి బయటికి వచ్చేటప్పటికి కాలేజ్ బయట తన బుల్లెట్తో రెడీగా ఉన్నాడు మురళి. అటువైపు తిరిగి ఉన్నాడు. సంతోషంగా అతని దగ్గరకు వచ్చింది మధు. అతను ఇటు తిరగగానే చూసి, మురళి గారు, ఏంటిది, ఈ దెబ్బలేంటి అంది ఏడుస్తూ. ఆమె కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. ఆమె కళ్ళు తుడిచి, ఊరుకో, ఏంటిది, ఇంత చిన్న దెబ్బలకేనా అన్నాడు. అసలేమైంది, ఎందుకిలా అయ్యింది? చిన్న దెబ్బలేంటి, అన్ని దెబ్బలు తగిలించుకొని అంది ఏడుస్తూనే. చిన్న యాక్సిడెంట్ రా, ఏం కాలేదు, చాలా చిన్న దెబ్బలు, 2 రోజుల్లో తగ్గిపోతాయి. నువ్వు ఇలా ఏడుస్తావనుకుంటే అసలు వచ్చేవాడిని కాదు. ముందు బైక్ ఎక్కు, అందరూ మనల్నే చూస్తున్నారు అన్నాడు. మధు బైక్ ఎక్కి కూర్చుంది. తన ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళాడు. దారి పొడవునా ఏడుస్తూనే ఉంది. బైక్ దిగి, ఇది ఎవరిల్లు, ఇక్కడికి తీసుకొచ్చారేంటి అంది. నువ్వు ఇలాగే ఏడుస్తావని నాకు అర్థమై రెస్టారెంట్కి కాకుండా మా ఫ్రెండ్ ఇంటికి తీసుకువచ్చాను. రెస్టారెంట్లో నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటే చండాలంగా ఉంటుంది, అందుకని అన్నాడు. కాలింగ్ బెల్ సౌండ్ విని మురళి ఫ్రెండ్ వచ్చాడు. హైరా మామా అన్నాడు. హైరా, షీఈజ్ మధు, మై ఫియాన్సీ అని. మధు, వీడు నా కాలేజ్ ఫ్రెండ్ రాకేష్ అని పరిచయం చేశాడు. వావ్, అవునా, రామ్మా అని పక్కకు తప్పుకొని, రండి కూర్చోండి అని. సారీ చెల్లెమ్మా, నీ వదినమ్మ ఊరు వెళ్ళింది. అందరికీ కాఫీ నువ్వే పెట్టమ్మా, నాకు అలవాట్లేదు అన్నాడు. మధు కిచెన్లోకి వెళ్ళింది. ఆమెకు మురళికి ఎందుకు దెబ్బలు తగిలాయో, ఏమైందో అని ఆరాటంగా ఉంది. ఇతనేంటో నాకు పని అప్పగించారు అని అసహనంగా ఫీల్ అయ్యింది. కాఫీ పెట్టి వాళ్ళిద్దరికీ ఇచ్చింది. మురళి ఏం చెప్పాడో, కాఫీ తాగి చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రాజేష్. అతను అలా వెళ్ళగానే మురళి చేతులు ఒళ్ళు తడుముతూ, ఇంకా ఎక్కడైనా దెబ్బలు తగిలాయా, అసలేమైంది మురళి గారు అంది ఏడుస్తూ. స్టాప్ ఇట్ మధు, ముందు నువ్వు ఆ ఏడుపాపు, అలా ఏడిస్తే నాకు చిరాకు అన్నాడు గట్టిగా. మధు అటు తిరిగి ఏడుస్తూ ఉంది. వెనకగా వెళ్ళి ఆమెను కౌగిలించుకొని, ఏంట్రా మధు ఇది, నేను రిలీఫ్ కోసం నీ దగ్గరికి వస్తే నువ్వు ఇలా ఏడిస్తే అలా చెప్పరా అన్నాడు ఆమె భుజం మీద గడ్డమానించి. ఏమైంది మురళి గారు, ఎందుకు ఇలా అయ్యింది, ఇంకా ఎక్కడైనా దెబ్బలు తగిలాయా
అంది అతని చేతులు తడుముతూ. చిన్న యాక్సిడెంట్ రా, అంతే. అయినా నువ్వు పోలీసుని పెళ్లి చేసుకోబోతున్నావు. ఇలా ప్రతి చిన్న విషయానికి భయపడి ఏడిస్తే ఎలారా? ఇంకా నాకు ధైర్యం చెప్పాలి కానీ అన్నాడు ఆమెను తన వైపు తిప్పుకొని కళ్ళు తుడుస్తూ. అతని మాటలు పట్టించుకోకుండా షర్టు బటన్స్ తీసి షర్టు విప్పి చూసింది. ఒంటి మీద కూడా 2-3 బ్యాండేజెస్ వేసి ఉన్నాయి. నువ్విలా చేస్తే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి రాక్షసి. ముద్దుకి కూడా హద్దంటావు మళ్ళీ అన్నాడు బటన్స్ పెట్టుకుంటూ. ఇలారా కూర్చో అని మధుని సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకొని, ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషాలు అన్నాడు ఆమె జడను ముందుకు లాక్కొని దానితో ఆటలాడుతూ. వంగి బ్యాండేజ్ వేసిన దగ్గర చిన్నగా ముద్దు పెట్టి, నొప్పిగా ఉందా అంది వేళ్లతో మృదువుగా రాస్తూ. ఇందాకటి వరకు కొంచెం ఉంది, నువ్వు ముద్దు పెట్టావుగా, ఇట్స్ గాన్ అని పరిగెత్తింది అన్నాడు నవ్వుతూ. మధు నవ్వి, కాళ్ళకేమైనా తగిలాయా దెబ్బలు అంది. అడగకపోతే ఇందాక షర్టు విప్పి చూసావుగా, అలాగే చూడొచ్చుగా అడగకపోతే అన్నాడు కన్నుకొట్టి. ఛీ, పోండి మురళి గారు, మీకన్నీ వేళాకోళాలే అని సిగ్గుపడింది. భలే ఉంటావే బంగారం, ఇలా సిగ్గుపడుతుంటే. ముద్దొచ్చేస్తావు, ఓ ముద్దు పెట్టొచ్చుగా అన్నాడు వంగి అతని నుదుటి మీద ముద్దు పెట్టింది. అక్కడ కాదు, ఇక్కడ అన్నాడు పెదవులు చూపిస్తూ. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. నిన్న బాగా హెడేక్గా ఉండటంతో చిన్న స్టోరీనే రాశానండి, అంతకంటే రాయలేకపోయాను. ఈ రోజుకి ఇలా కానివ్వండి. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఓ లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మన కథల్ని కూడా చదివించండి ప్లీజ్. న్యూస్ బాగా తక్కువ వస్తున్నాయి, కొంచెం చూసుకోండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.